99 లోక్సభ స్థానాలు సాధించామన్నటువంటి గొప్పగా ఫీల్ అవ్వడం తప్ప, అంతకుముందు తెలంగాణలో కర్ణాటకలో గెలిచామని సంతోషపడటం తప్ప మిగతా టోటల్గా మైనస్ తప్ప కాంగ్రెస్కి ఏమీ లేకుండా పోతుంది గత కొంతకాలంగా. దీంతో కాంగ్రెస్ పార్టీ అర్జెంటుగా సమీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. వచ్చే నెలలో ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులందరినీ పిలవబోతున్నారు. ఎందుకంటే మొన్న 2024లో ఆ ఊపు తెప్పించిన 99 సీట్లు ఆ తర్వాత బలహీనపరిచేసి కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీని మంత్రివర్గంలోకి తీసుకోకుండా అవమానిస్తున్నాడు అబ్దుల్లా. ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నాడు. అదే సందర్భంలో మిగతా పరిస్థితులు ఎక్కడ మార్పు వచ్చినాయో చూసాం. ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి పరిణామాలు, జార్ఖండ్లో వాళ్ళు ఇస్తే తీసుకునే పరిస్థితిలో ఉన్నారు తప్పించి వీళ్ళు డిమాండ్ చేసే పరిస్థితిలో లేరు. వరుసగా జరిగిన పరిణామాల నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 ఘన విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ, 2 ప్రధాన ప్రతిపక్ష అయితే కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడుందని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో అంతర్మదనం కోసం ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం ద్వారా భవిష్యత్ కార్యాచరణని డిసైడ్ చేస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి.